గుంటూరు జిల్లా చినకాకానిలో జాతీయ రహదారిపై బైఠాయించారు ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు. పొలాల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన వందలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. అమరావతిలో తాము చేపట్టదలిచిన మాదిగల కురుక్షేత్ర సభకు ప్రభుత్వం అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు. గుంటూరు జిల్లా చినకాకానిలో ఎంఆర్పీఎస్ ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎంఆర్పీఎస్ ఆందోళనకు కారణం ఏంటి? ఈ రోజు సాయంత్రం మాదిగల రిజర్వేషన్ కోరుతూ కురుక్షేత్రం పేరుతో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి హైదరాబాద్ నడుస్తా ఉంది. పక్కన పోలీసులు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సభకు అనుమతి లేదు. ఎంఆర్పీఎస్ కోరినట్లుగానే మరో పక్కన మాల మహానాడు నేతలు కూడా మాకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక్కడ సభ నిర్వహించుకుంటామని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో దళిత వర్గానికి సంబంధించినటువంటి రెండు కీలకమైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఒకే రోజు ఇటువంటి సభను జరపాలని నిర్ణయించడంతో పోలీసులు ఒకసారి కలవరపాటు గురై ఇటువంటి శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తాయన్నటువంటి ఆందోళన మరో పక్కన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సభను అడ్డుకుంటే ఈ సభకి ఖచ్చితంగా అనుమతి ఇవ్వం అని చెప్పని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పోలీసులను మోహరించడం జరిగింది, వందల సంఖ్యలో. అయితే అనూహ్యంగా ఒకసారిగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పొలాల్లో నుంచి ఇతర మార్గాల్లో నుంచి ఒకసారి దూసుకురావడం జరిగింది. మధ్యాహ్నం వరకు శాంతియుతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా ఈటెక్కిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 3:30 ప్రాంతంలో యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు షాక్ గురయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గట్టి పహారా ఉంది. హైవేలు కూడా పూర్తిగా జల్లి కొడుతున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు దూసుకురావడంతో అవకాశం పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి 100 సంఖ్యలో దూసుకొచ్చినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చెదరగొడుతూనే మరో పక్కన సభ వద్దకు దూసుకొచ్చినటువంటి కార్యకర్తలను అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరో పక్కన మరింత మంది పోలీసులు కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని చెత్తగొట్టి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు రానికుండా ఎక్కడికెక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.